మరి కాసేపట్లో నీ పాపం పండబోతుంది అత్తయ్య. నాన్న వస్తున్నారు. నీ చూపులకి ఇక్కడెవరు భయపడేవాళ్ళు లేరత్తా. ఎరా, నా గురించి నిజం చెప్తావా? నేనేంటో తెలిసి కూడా నా గురించి నిజం చెప్పాలనుకున్నావంటే నీకు ఎన్ని గుండెల్రా? నీ గుండె కొట్టుకోకూడదు. అత్తయ్య, మర్యాదగా మీరు బయటికి పోండి. పోండి. వెళ్తారు బా. ఒకసారి రాఘవతో మాట్లాడి వెళ్తాను. అత్త, నీకే చెప్పేది. మర్యాదగా బయటికెళ్ళు. సెక్యూరిటీ, 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 సెక్యూరిటీ. రాజు, రాజు. తప్పుకోవే. అత్త, సెక్యూరిటీ, సెక్యూరిటీ. రాజు, రాజు. ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేశావు. మళ్ళీ ఇంకో తప్పు చేయకు. అత్తయ్య, ఆగు. ఎరా, నేను దయ్య తలిస్తే ప్రాణాలతో ఉన్నోడివి నా గురించే నిజం చెప్పాలనుకుంటావా? నీ కొడుకు నా గుప్పెట్లో ఉన్నాడన్న విషయం మర్చిపోయావా? నువ్వేం చేసినా ఈరోజు పెద్దయ్య గారికి నిజం చెప్పకుండా నన్ను ఆపలే విజయ అంబిక. నన్నే పేరు పెట్టి పిలిచేంత ధైర్యం వచ్చిందిరా నీకు? ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? రాఘవా, నీకోసం పెద్దయ్య గారు వచ్చారు, చూడు. రాఘవా, రుక్మిణి, ఏమైంది? రాఘవ ఎందుకు మాట్లాడడం లేదు? రాఘవా, రుక్మిణి. ఇప్పటి వరకు మాట్లాడుతున్న రాఘవ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? అత్త, అత్త, రాఘవ్ని గుండెల మీద కొట్టింది. అయ్యో, నేనెందుకు కొడతాను రుక్మిణి? నీ అమ్మని నాన్నని కలపాలని నీకెంత ఆశగా ఉందో నాకింకా ఎక్కువ ఆశగా ఉంది. రాఘవ లేచడనే ఆనందంతో నేను హాస్పిటల్కి వచ్చానే గాని రాఘవని నేనెందుకు కొడతాను? తమ్ముడు, విరూపాక్ష విషయంలో రాఘవ తప్పు చేశాడు అనే అనుమానంతోనే ఇంటికొచ్చినప్పుడు రాఘవని కొట్టాను. కానీ అలా కొట్టి తప్పు చేశాననిపించింది. అందుకే రాఘవకి సారీ చెప్దామని వచ్చాను తమ్ముడు. అత్త చెప్తా ఉన్నదంతా అబద్ధం నాయనా. అత్త రాఘవని కొట్టింది.
జరిగింది నాయనా. నేను ఆపడానికి ప్రయత్నిస్తుంటే దీపక్ బావ నన్ను అడ్డుకున్నాడు. రుక్మిణి అబద్ధం చెప్తుంది మావయ్య. వాట్ హ్యాపెండ్? తప్పుకోండి.